ఆపడానికి ఆర్డర్స్ ఏం తెచ్చుకోలేదు. ఓన్లీ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేశారు, విఆర్ఎస్ కోసం అని మాత్రమే రంగనాథ్ గారు వాదన. రైట్. నరసింహరావు గారు ఎలా చూస్తున్నారు? ఇదేంటంటే ఎవరింట్లోనే పెళ్ళి ఇంకెవరింట్లోనే సాగుకు వచ్చిందని. సరే, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పెళ్లి కాదు, ఒక విధ్వంసమైన కార్యక్రమం అని చెప్పేసి బాధితుడైన నాగార్జున గారు, హీరో నాగార్జున గారు ఇప్పుడు బాధితుడు. వారు 2 భాషల్లో కూడా ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికల మీద తన ఆవేదనని విస్తారంగా పంచుకున్నారు ఆయన. మరి ఈ క్రమంలో ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం మీద ఒక పెద్ద బరువు బాధ్యత వచ్చి పడుతుంది. తెలుగు ఇండస్ట్రీని కాపాడాల్సిన ఒక బాధ్యత పెద్ద మనసుతోటి కూటమి హెడ్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని చెప్పేసి నిన్న రాత్రి జరిగిన వివివిఐపి ఈ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో వాళ్ళు తీర్మానించుకున్నారు. ఈ మొత్తం క్రైసిస్ని అడ్రస్ చేయగలిగేది అంటే సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించడంలో ఆయన దిట్ట కాబట్టి అడ్రస్ చేయగలిగేది ఆ సమర్థత దక్షత ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి మనం ఆయన్నే శరణు చూద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి ఇవాళ రేపే వచ్చే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మీకు కొనబోతే కొరివి అడవి, అమ్మబోతే అడవి అనే ఒక సామెత ఉంది. కొన్ని ముందరికెళ్ళి అడ్రస్ చేద్దామంటే పక్కన ఇదేంటండి మా రాష్ట్రంలో జరిగే వ్యవహారం మీకు ఎందుకని ఆయన అడగచ్చాము. అలాగని వదిలేద్దామంటే ఇండస్ట్రీ వచ్చేసి ఏంటి మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉండి మీరు కూడా పట్టించుకోకపోతే ఎలాగండి అని ఇండస్ట్రీ వీళ్ళని అడగచ్చు. ఈ ఇబ్బంది ఈరోజు జనసేన అధ్యక్షుడి ముందర ఉంది, ఆయన అడ్రస్ చేయాలి. చిరంజీవి గారు నాలెడ్జ్లో లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటారా అంత హడావడిగా? ఇండస్ట్రీ పెద్ద, చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు, బాలకృష్ణ గారు ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నారు. వీళ్ళు ఏదో పిలిచి ఓ మాట చెప్పి అయ్యా ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, మీరేమన్నా ఆయన నాగార్జున గారిని సముదాయిస్తారా అని ఏమన్నా అడిగారా? చిన్న చిన్న ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి పాటించారా? నాగార్జున గారి ఆవేదన అదే కదా ట్వీట్లో, ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్, కేసులు పెండింగ్లో ఉన్నాయి అనే మాట ఆయన స్పష్టంగా వాడారు. న్యాయపరంగా తేల్చుకుంటా. ఇప్పుడు పిలిచి పెండం పెట్టించుకోవడం అంటే ఇదే, ఇంత అవసరమా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం. కన్వెన్షన్ అనేది బఫర్ జోన్లో కట్టినట్లుగా గతంలోనే అధికారులు సర్వే చేసి తేల్చడం జరిగింది. నాగార్జున గారు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయమై ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ప్రజలకి ప్రజా సంక్షేమం కొరకే ఈ కన్వెన్షన్ లాంటి ఎన్నో భవనాలు, ఇప్పుడు సినీ హీరో కాబట్టి, ప్రముఖులు కాబట్టి నాగార్జున గారి పేరు పైకి వచ్చింది. మరి ఎంతోమంది సాధారణ వ్యక్తులు ఇల్లులు కూడా కూల్చేస్తున్నారు, అది మాత్రం బయటికి రాలేదు. బఫర్ జోన్లో కానివ్వండి, ఎఫ్టీఎల్ లెవెల్ ఉన్నటువంటి చెరువులు కబ్జా చేసినటువంటి అన్ని బిల్డింగ్స్ కూడా కూల్చేసి, ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, అటు తెలంగాణలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఇటీవల కేరళలో చూసాము, వయనాడులో 350 మంది పైగా వరదలకి ఇల్లులు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ గారి ప్రభుత్వం 3 నెలల క్రితమే, ప్రమాదం జరగకముందు 3 నెలల క్రితమే వారికి సూచనలు చేయడం జరిగింది. వర్షాకాలం వస్తుంది, మీ యొక్క ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. కానీ కేరళ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారు వాళ్ళు ముందుకు వచ్చి ముందస్తుగా, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, వరదలు వస్తున్నాయి, దానికి రోడ్లన్నీ నిండిపోతున్నాయి, దాని ముందు జాగ్రత్తగా అలా చర్య తీసుకోవడం తప్పు కాదు. మరి నిన్న 15 మంది పెద్దలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి కలవడానికి, ఎక్కడైతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం, విశాలమైన బీచ్ ఉంది, అరకు లోయలు ఉన్నాయి, అందమైన కొండలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఆల్రెడీ స్టూడియోస్ కూడా కట్టడం జరిగింది రామానాయుడు గారు. కాబట్టి విశాఖపట్నం రావాలని కోరుకుంటారు. మరి 33,000 ఎకరాలు ఇచ్చి అమరావతిని సర్వాంగ సుందరంగా ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దబోతున్నారు. అమరావతి నగరం తయారవుతుంది, అక్కడ కూడా సినీ ఇండస్ట్రీ రావచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి హీరోసే అక్కడ తెలంగాణలో స్థిరపడ్డారు. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ స్టూడియోస్ నిర్మించి ఇక్కడ సినిమా షూటింగ్లు చేస్తే, మరి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా అదే రంగం నుంచి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నుంచి పూర్తి సహాయ సహకారాలు సినీ ఇండస్ట్రీకి ఉంటాయని నా యొక్క ఆలోచన అండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రావడానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పటికైనా సరే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, అది కూటమి ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క
చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, కాలువలు కానివ్వండి, కొండలు కానివ్వండి, ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రకృతి మనకి ఏ విధంగానైతే కొండలు, కాలువలు, చెరువులు ఉన్నాయో ఆ విధంగా వదిలేయాలి. యుఎస్ వంటి దేశాల్లో చూస్తే అక్కడ పర్మిషన్ ఇచ్చే ముందే అధికారులు వెళ్ళి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడే వాళ్ళు కుంటలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, కాలువలు కానివ్వండి ఉంటే వాటి నుంచి కనీసం 10 మీటర్లు దూరం బఫర్ జోన్ తర్వాతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మరి జీవీఎంసీ అధికారులు కానివ్వండి, గవర్నమెంట్ అధికారులు వీళ్ళంతా కూడా కమిషన్లు కక్కుర్తిపడి పర్మిషన్లు ఇవ్వడం చేత వాళ్ళు భవనాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఎన్ కన్వర్షన్ కూడా పర్మిషన్ ఉందంటున్నారు నాగార్జున గారు. ముందుగా నోటీస్ ఇస్తే నేనే కూల్చేస్తానంటున్నారు. కోర్టు ఆదేశాలు ఇస్తే నేనే తీసేసేవాడిని అన్నారు. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినీ ఇండస్ట్రీ అంతా రావాలని కోరుకుంటున్నాను. జగడం సత్యనారాయణ గారు మీరేమంటారు? ఇదేమన్నా ఈ నమస్కారం. నమస్తే, తెలంగాణలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ మీద